సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేయ ఐఏఎస్ అకాడమీ. సో మరి కార్తికేయస్ అకాడమీ అందించినటువంటి మంత్లీ మ్యాగజైన్ అయితే రావడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మార్చ్ మంత్ 2024 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్. చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. సో మన కార్తికేయస్ అకాడమీ స్టూడెంట్స్కి ప్రతిరోజు కూడా కార్తికేయస్ అకాడమీ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చూసినట్లయితే కంటెంట్లో కూడా చాలా క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అందిస్తున్నామండి. గత 8 సంవత్సరాలుగా విశాఖపట్నంలో మన కార్తికేయస్ అకాడమీ సో వండర్ఫుల్ రిజల్ట్స్ అందిస్తూ ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కానివచ్చు, వాటి మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఏటో లెవెల్స్ అనేది కూడా అందించడం జరుగుతుంది. మరి ఈ రోజు చూసేటువంటి ఈ మ్యాగజైన్లో మార్చ్ 2024 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఫిబ్రవరిలో జరిగినటువంటి అన్ని ఈవెంట్స్ని కవర్ చేసుకుంటూ ఈ మ్యాగజైన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో చాలా వండర్ఫుల్గా ఉంటుంది అండ్ కంటెంట్ కూడా చాలా క్వాలిటీ ఉంటుంది. అండ్ మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్న ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఆర్ ఎనీ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, అలాగే రైల్వేస్ కానివచ్చు, బ్యాంక్స్ కానివచ్చు, ఇంకా ఇతరత్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ ఏం రాసినా సరే మీకు ఈ మ్యాగజైన్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక కంటెంట్లోకి వద్దామండి. ఒక కంటెంట్ చూసుకున్నట్లయితే మార్చ్ 2024 కరెంట్ అఫైర్స్. ఇక్కడ కంటెంట్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసామంటే, సో లాస్ట్ ఫిబ్రవరి మంత్లో జరిగినటువంటి హిస్టరీ అండ్ కల్చర్ ఈవెంట్స్ అన్ని కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగిందండి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో మీకు ఆల్రెడీ డైలీ కరెంట్ అఫైర్స్ పంపిస్తున్నాను కాబట్టి ఇది కంపల్షన్ చేసి ఇచ్చేటువంటి కరెంట్ అఫైర్స్. ఉదాహరణకు దీంట్లో డోక్రా శిల్పకళ అంటే ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్. స్వామి దయానంద శాస్త్రికి సంబంధించినటువంటి ఈవెంట్స్ కానివచ్చు, మహమ్మద్ కులీ కుతుబ్ షాకి సంబంధించిన టూమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇందులో అందించడం జరుగుతుంది. సో కాబట్టి కరెంట్ రిలేటెడ్ ఈవెంట్స్ అన్ని కూడా ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో ఇక్కడ కంపలేషన్ చేసి మ్యాగజైన్ డిజైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మీరు చదవండి, 1 to 6 పేజెస్ అన్ని కూడా ఉంటాయి. ఇక 7th పేజ్ నుంచి 63 పేజ్ వరకు కూడా దాదాపుగా పాలిటీ ఈవెంట్స్ ఫిబ్రవరి మంత్లో అన్ని కంపలేషన్ చేస్తాం. ఉదాహరణకు ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఇన్ ఇండియా, ఒడిశా గవర్నమెంట్ ట్రైబల్ అవుట్ రీచ్, సో ఇలా అన్ని ఈవెంట్స్ కూడా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ గురించి కానవచ్చు, సికేఎస్ గురించి కానవచ్చు, అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్స్, ఉత్తరాఖండ్ డ్రాఫ్ట్ ఆన్ యూనిఫామ్ సివిల్ కోడ్, రీసెంట్గా చాలా చాలా సిగ్నిఫికెంట్ టాపిక్ ఇది. సో డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 44 సంబంధించినటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ కానవచ్చు, నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ కానవచ్చు, లోక్సభ పాస్టర్స్ ఫైనాన్స్ బిల్, ఇలా అన్ని టాపిక్స్ కూడా ఇక్కడ ఆర్డర్లోని సో చాలా చక్కగా డిజైన్ చేసి పెట్టామండి. ఒక్కొక్క టాపిక్ కూడా వండర్ఫుల్ కంటెంట్ అయితే అందించడం జరిగింది. సో ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి కానవచ్చు, ఫంక్షన్స్ అండ్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్, ఇలా అన్ని టాపిక్స్ని కూడా ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో ఇక్కడ డిజైన్ చేసి మ్యాగజైన్ ఇవ్వడం జరిగింది. మీకు పక్కనే పేజెస్ నెంబర్స్ కూడా మీకు కనిపిస్తాయి అన్నమాట. మనీ బిల్లు, ఆర్టికల్ 142 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, సెక్షన్ 40A ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇలా అన్ని టాపిక్స్ని ఒక ఆర్డర్లో డిజైన్ చేసి పెట్టడం జరిగింది. సరోగసీ రెగ్యులేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2024 చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించి 64th పేజ్ నుంచి 66 వరకు కూడా ఒక 4 టాపిక్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సీ ఆఫ్ జపాన్ గురించి, వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ గురించి, వీటి గురించి డెఫినెట్గా చదవాల్సి ఉంటుంది మంత్లో. ఇక ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించి పేజ్ నెంబర్ 67 నుంచి 78 వరకు కూడా అందించడం జరుగుతుంది. మీరు చూస్తే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్, రీసెంట్గా యానిమల్స్ సంబంధించినటువంటి ప్రిజర్వేషన్స్ కానవచ్చు, ఈ హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్, ఎలిఫెంట్స్ ఎక్కువగా రైల్వే ట్రాక్స్కి వచ్చి చనిపోతూ ఉంటాయి. సో అవి ఏంటి, ఎలా కన్జర్వ్ చేయాలి, వాటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఈ విషయాలను కూడా దీంట్లో మెన్షన్ చేశారు. అలాగే టెక్స్టైల్ బేస్డ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, సర్వైవల్ ఛాన్సెస్ ఆఫ్ చీతాస్ ఇన్ ఇండియా, లానినా ఇంపాక్టెడ్ ఎయిర్ క్వాలిటీ ఇన్ ఇండియా, ఇండియాస్ కాఫీ ఇండస్ట్రీ, ఇలా చాలా అద్భుతమైన కంటెంట్ అంతా కూడా మన కార్తికేయస్ అకాడమీ మంత్లీ మ్యాగజైన్లో అందించడం జరుగుతుంది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో పేజ్ నెంబర్ 79 నుంచి 116 వరకు కూడా క్లియర్గా రాయడం జరిగింది. ఇవన్నీ కూడా గత ఫిబ్రవరి మంత్లో జరిగినటువంటి ఈవెంట్స్ అనమాట. సో అభ్యర్థులకి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అన్నీ కూడా ఒకే ఒక మ్యాగజైన్లో అందించడానికి ప్రయత్నం చేస్తాము. ఇది మన కార్తికేయ ఐఏఎస్ అకాడమీ మొబైల్ యాప్ ఉంటుందండి. ప్లే స్టోర్లోకి వెళ్ళినట్లయితే మీరు బ్లూ కలర్ వింగ్స్లో కార్తికేయస్ అకాడమీ మొబైల్ యాప్ ఉంటుంది. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అవైలబిలిటీగా ఉంటుంది. చాలా తక్కువ ప్రైజెస్ అనమాట. సో ఇలా మీకు చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అంతా కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ సహాయంలో తయారు చేశాం కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు రీడ్. సో ఇలా మీకు అన్ని టాపిక్స్ని కూడా డిజైన్ చేసుకోవడం జరిగింది. ఇంకా తర్వాత సోషల్ ఇష్యూస్ వచ్చేసి సో పేజ్ నెంబర్ 117 నుంచి 123. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇన్ ఇండియా చాలా ఇంపార్టెంట్. స్టాటస్ ఆఫ్ పాలిగామి ఇన్ ఇండియా అండ్ ఎంప్లాయబిలిటీ ఆఫ్ విమెన్ ఇన్ ఇండియా. సో ఎస్ఐ కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. విమెన్ ఆఫ్ భాష, ఇలా సోషల్ ఇష్యూస్ మీద మనకి కొన్ని పేజెస్ అయితే ఫిబ్రవరి మంత్లో జరిగినటువంటి కరెంట్ ఈవెంట్స్ని కవర్ చేసుకుంటూ ఇవ్వడం జరిగింది. దాని నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. పేజ్ నెంబర్ 124 నుంచి 145 వరకు. సో రైజింగ్ ఇంటెన్షన్స్ ఇన్ ది కొరియన్ పెనిన్సులా,
ఇండియా మరియు యూఏఈ అంటే ఇండియా యుఎస్ న్యూక్లియర్ కోఆపరేషన్ చాలా 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 ఇంపార్టెంట్. అండ్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ క్వాడ్ని పిలుస్తున్నాము. వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నాము. అలాగే గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ అంటే ఏంటి, సో రియో జెనీరియో సంబంధించినటువంటి. నెక్స్ట్ ఇండియన్స్ హూ ఫేస్డ్ డెత్ రో ఇన్ కతార్ రిటర్న్ హోమ్. ఈ టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ చక్కగా యాడ్ చేయడం జరిగిందండి. నాట్ ఆఫ్ ఫండింగ్ అంటే ఏంటి, ఇలా మీకు ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ జరిగింది. దాంతోపాటు అదనంగా ప్రతి స్టూడెంట్ కూడా యోజన మ్యాగజైన్ తప్పనిసరిగా చదువుతారు కాబట్టి, సో యోజన మార్చ్ 2024లో పేజ్ నెంబర్ 146 నుంచి 158 వరకు కూడా చాప్టర్ 1 నుంచి చాప్టర్ 9 వరకు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏదైతే ఉంటుందో యోజనలో ఈ టాపిక్స్ అన్ని కూడా క్లిప్స్గా తీసుకొని జిస్ట్ అని మనం పిలుస్తుంటాము, వీటిని ఇక్కడ అందించడం జరుగుతుంది. పేజ్ నెంబర్ 146 నుంచి 158 వరకు అనమాట. తర్వాత కురుక్షేత్ర మ్యాగజైన్ కూడా చదువుతూ ఉంటారు. సో కురుక్షేత్ర మ్యాగజైన్ మార్చ్ 2024లో చాప్టర్ 1 నుంచి చాప్టర్ 6 వరకు కూడా ఈ టాపిక్స్ అన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో 159 నుంచి 167. కాబట్టి మన కార్తికేయ ఐఏఎస్ అకాడమీ అందిస్తున్నటువంటి ఈ మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో టోటల్ ఫిబ్రవరి మంత్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఈవెంట్స్తో పాటు యోజన కురుక్షేత్ర కూడా ఈజీగా చదవడానికి సో మొత్తం డాక్యుమెంట్ అంతా కూడా రెడీ చేసామండి. ఇది సింగిల్ డాక్యుమెంట్గా మీకు అవైలబిలిటీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కంటెంట్ చూస్తే హిస్టరీ అండ్ కల్చర్లో స్వామి దయానంద సరస్వతి సిలబస్ జనరల్ స్టడీస్ పేపర్ 1 మోడర్న్ హిస్టరీలో పర్సనాలిటీస్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్లో ఏ విధంగా అడుగుతాడు, దానికి సంబంధించిన కంటెంట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని ఒక వెరీ వెరీ ఆర్డర్లో చాలా అద్భుతంగా పాయింట్ టు పాయింట్ రాసి పెట్టామండి. ఇక్కడ చూస్తే హూ వాజ్ స్వామి దయానంద సరస్వతి అంటే ఎవరు, రిలీజియస్ అండ్ సోషల్ రిఫార్మ్స్ అంటే ఏంటి, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ఏ విధంగా చేపట్టాయి, ఆర్య సమాజ్ వ్యవస్థాపకులు ఎవరు, గో బ్యాక్ టు వేదాస్ అనే స్లోగన్ ఎవరిచ్చారు, లిటరసీ వర్క్స్ ఏంటి అండ్ లెగసీ అంటే ఏంటి. సో మీ గ్రూప్ 1లో కూడా సిలబస్లో స్వామి దయానంద సరస్వతి కనిపిస్తుంది అనుకోండి, మ్యాక్సిమం ఈ కంటెంట్ అయితే మీకు సరిపోతుందండి. మళ్ళీ ప్రత్యేకంగా వేరే వెతకాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. నెక్స్ట్ సో హస్తల్ మినార్ రీసెంట్గా న్యూస్లో కనిపిస్తుంది. సో ఈ హస్తల్ మినార్ అంటే ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. అలాగే మహమ్మద్ కులీ కుతుబ్ షా స్టూమ్ గురించి న్యూస్లో వచ్చింది కాబట్టి ఆ ఈవెంట్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాం. సో చూడండి ఎంత నీట్గా ఉందో. డోక్లా శిల్పకళ ఆర్ట్ అండ్ కల్చర్లో ఒక భాగంగా చదువుతున్నాము. రీసెంట్లీ సో డోక్లా శిల్పకళను ప్రిజర్వ్ చేస్తూ కొన్ని ఈవెంట్స్ అయితే జరగడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఈ టాపిక్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చదవాల్సి ఉంటుంది. సో కాబట్టి మై డియర్ స్టూడెంట్, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్తో పాటు వీటికి రిలేటెడ్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. మన కార్తికేయస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటూ మీకు చాలా ఈజీగా ఈ విషయం అంతా కూడా బయటకు వస్తుంది. రైట్ అండి, నెక్స్ట్ టాపిక్స్ తీసేద్దాము. ఒక్కొక్క టాపిక్ వెళ్తున్నాను. మీరు ఒకసారి మ్యాగజైన్ నీట్గా చదవండి, పాయింట్ టు పాయింట్ అండి, లైన్ టు లైన్ చదవండి. ప్రతి పాయింట్ కూడా చాలా అనాలిసిస్ చేసి అందులో పొందుపరచడం జరిగింది కాబట్టి ఎక్కడ మిస్ చేయొద్దు. డెఫినెట్గా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ అయితే సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఓబీసీ కోటా ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ లోకల్ బాడీస్ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. లోక్సభ పాసెస్ ఫైనాన్స్ బిల్లు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా, అసలు ఫైనాన్స్ బిల్ అంటే ఏంటి, మనీ బిల్ అంటే ఏంటి అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇలా మీకు ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో ఇమేజెస్ కూడా మీరు చూసినట్లయితే ఇండియన్ జ్యుడిషియల్ సిస్టము, సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గురించి, వాటికి సంబంధించిన కింద హైకోర్ట్స్ గురించి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ గురించి, సబార్డినేట్ కోర్ట్స్ గురించి ఇలా డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక చిన్న డాక్యుమెంట్స్లో మనకు అందించడానికి ప్రయత్నం చేశాము. చాలా చాలా బాగుంటుంది. మ్యాగజైన్ ఒకసారి చదవండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రిజనర్స్ ఆన్ డెత్ సెంటెన్స్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీకు డీటెయిల్స్ ఇంట్లో ఇవ్వడం జరిగింది. సో ట్రై టు జస్ట్ ఫాలో ది ఆర్టికల్. ఇంకా నెక్స్ట్ ఎడిటోరియల్ అనాలిసిస్కి వస్తున్నారండి. అది తర్వాత నెక్స్ట్ వీడియో దానికి కనిపిస్తుంది. ఈ మ్యాగజైన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎడిటోరియల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇమేజెస్ చూడండి ఎంత అద్భుతంగా డిజైన్ చేసి పెట్టామంటే, ప్రతి టాపిక్ కూడా ఎక్కడ స్టూడెంట్స్ బోర్ కొట్టకుండా దీనికి సంబంధించినటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా అసలు సో కంట్రీ నీడ్స్ ఫ్రాక్చర్, సో కంట్రీ రిసోర్స్ పోర్టల్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ ఒక ఆర్డర్లో చాలా చక్కగా ఇమేజెస్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. జస్ట్ డోంట్ ఫర్గెట్ టు రీడ్. రైట్ అండి, నెక్స్ట్ ఇది కూడా చూడండి, హెల్త్ కేర్ ఇస్ నౌ డిజిటల్గా వస్తుంది. ఈ టాపిక్ ఏంటో చదవండి. అండ్ ఆల్సో కమింగ్ టు యోజన అండ్ కురుక్షేత్ర మ్యాగజైన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా, ఇప్పుడు మీకు జాగ్రఫీ తీసుకోగానే డెఫినెట్గా ఇమేజెస్ మ్యాప్స్ గుర్తొస్తుంటాయి కాబట్టి ఆ మ్యాప్ అనేది చాలా చక్కగా ఇక్కడ అందించడం జరిగింది. అసలు రిప్ కరెంట్ అంటే ఏంటి, ఇది మనకి గ్రూప్ 2లో అడుగుతుంటాడు, గ్రూప్ 1లో అడుగుతుంటాడు. సో కరెంట్ అంటే ఏంటి, కోల్డ్ కరెంట్ అంటే ఏంటి, వామ్ కరెంట్ అంటే ఏంటి, వాటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ జాగ్రఫీలో ప్రతి టాపిక్ని తీసుకుని అనాలిసిస్ చేస్తాం. సీ ఆఫ్ జపాన్ ఈస్ట్ సీగా మాట్లాడుతున్నాం, దానికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జెట్ స్ట్రీమ్ ఏ విధంగా ట్రావెల్ చేస్తూ ఉంటాయి అంటే ఒక మ్యాగజైన్ చదివితే మీకు అన్ని సబ్జెక్ట్స్ మీద అండి
చాలా అద్భుతంగా ఇంటర్లింక్ అవుతూ ఉంటుంది టాపిక్స్. మీరు కేవలం పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ ఒక కన్వెన్షనల్ మెథడ్‌లో గనక సబ్జెక్ట్ చదువుకొని కరెంట్ రిలేటెడ్ గనక ఇంటర్లింక్ చేయకపోతే ఎగ్జామినేషన్‌లో మీకు మార్క్సే తగ్గిపోతాయండి. సో, జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఫైనల్ మ్యాగజైన్స్ ఇలా ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వెరీ కలర్ఫుల్ మ్యాగజైన్ అండి. రైట్. ప్రతి ఇమేజ్ కూడా యాడ్ చేసాము గ్లోబల్ వార్మింగ్ సంబంధించి. సో, ఇమేజ్ చూస్తేనే మనకి ఈజీగా అర్థమైపోతుంది. వాట్ ఇస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? వై కార్బన్ డైఆక్సైడ్ ప్లేయింగ్ ఏ వైటల్ రోల్ ఇన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? తర్వాత ఇవన్నీ కూడా ఒక ఆర్డర్‌లో చక్కగా అందించడం జరిగింది. సో, ప్లీజ్ ప్రతీది చదవండి. ఎక్కువ టైం స్పెండ్ చేయండి దీని మీద. మీకు నంబర్ ఆఫ్ మార్క్స్ అయితే దీంట్లో రావడానికి అయితే సో, అవకాశం ఉంటుంది. దాదాపుగా ఇన్ని పేజెస్‌లో మీకు మ్యాగజైన్ కనిపిస్తుందంటే అంత ఆషామాషి కాదండి. సో, కంటెంట్ తయారు చేసేటప్పుడు చాలా వరకు ఎక్స్‌పర్ట్ ఫ్యాకల్టీని దగ్గర పెట్టుకొని మన కార్తికేయ అకాడమీ తయారు చేస్తుంది. ప్రతి లైన్ టు లైన్ వెరిఫై చేసిన తర్వాత దీంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి చూడండి. డెఫినెట్‌గా ఈ మ్యాగజైన్ నుంచి చాలా వరకు కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోతాయండి. మీరు వేరే మ్యాగజైన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకసారి చూడండి. రైట్ అండి. కురుక్షేత్ర మ్యాగజైన్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. యోజన మార్చ్ 2024 చాప్టర్ 1 ఇండియాస్ విజన్ ఫర్ హరాస్ సో హార్నెసింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెంట్గా గ్లోబల్ కోసం చాలా అగ్రెసివ్గా మూవ్ అవుతున్న టాపిక్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఈ చాట్ జీపీటీ అంటే ఏంటి, గూగుల్ ట్రాన్స్లేటర్ అంటే ఏంటి, నెట్ఫ్లిక్స్ అంటే ఏంటి, టెస్లా దేనికోసం ప్రయత్నం చేస్తుంది. సో ఇవన్నీ ఒక ఆర్డర్లో అందించడానికి మేము చాలా ప్రయత్నం చేశాము. ఈ మ్యాగజైన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు చదవండి. సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మన కార్తికేయ ఐఏఎస్ అకాడమీ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ మ్యాగజైన్ అందులో కూడా మీకు సాఫ్ట్ కాపీ జరుగుతుందండి. సో ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. సో థ్యాంక్ యూ వెరీ మచ్.